ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పునాది. ఒక డినామినేషన్ ఉందనుకోండి, దానికి ఒక బేస్ ఉంటుంది. ఒక సంస్థ ఉందనుకోండి, దానికి ఒక బేస్ ఉంటుంది. పెంతెకొస్తు ఉందా, దానికి ఒక బేస్ ఉంటుంది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఉందో దానికి ఒక బేస్ ఉంటుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉందో దానికి ఒక బేస్ ఉంటుంది. క్రైస్ట్ చర్చ్ ఉందో దానికి ఒక బేస్ ఉంటుంది. యాస్మమెస్సియా దానికి ఒక బేస్ ఉంటుంది. ఇలా కొన్ని వర్గాలు ఉన్నాయి మన సంఘాలు ఈరోజు ఈ లోకల్లో. ప్రతిదానికి కూడా ఏముంది, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క బేస్ ఉంది ఈరోజు. కానీ వేసిన బేసులు ఎన్ని, వేసిన పునాదులు ఎన్ని బైబిల్లో? ఒకటే. కానీ ఒక్కొక్క దానికి ఈరోజు మనకేం కనబడుతుంది? పునాది కనబడుతుంది. ఆ పునాదుల మీద సంఘాలు కట్టబడుతున్నాయి ఈరోజు. మీరు గమనించండి కావాలంటే. ఈరోజు ఇంత ఒకటే వాక్యాన్ని పట్టుకున్నాం మనం. ఈరోజు అందరి ఆలోచనలు ఒకటిగా ఎందుకు లేకపోతుంది? కారణం పునాది మారిపోయింది. పునాది మారిపోయింది. ఆడు పాపం చేయడండి, ఎవడకు కావాలి? పునాది మారిపోయింది. గొప్పగా పాటలు పడతాడు, ఎవడకు కావాలి? పునాదే మారిపోయింది. వాక్యం బాగా చెప్తాడు, అర్థమయ్యే రీతిగా, ఎవడకు కావాలి?